ఒక్క పావుగంటేనండి నేను లేట్‌గా లేచింది. అంతే ఈ రోజు డేనే మారిపోయింది. ట్రాఫిక్ జామ్ అయినట్లు ఒక పని తర్వాత ఒక పని ఆగిపోయింది. నిజంగా వీడియో తీయటానికి కూడా నాకు బ్రెయిన్ పని చేయలే. పెసరట్టుకి పిండి రుబ్బాలి, చట్నీ చేయాలి, సేమియా చేయాలి, బీరకాయ కూర చేయాలి, బియ్యం కడిగి అన్నం వండాలి. ఇవన్నీ టైంకి అవుతాయా లేదా అని నాలో నేను భయపడుతూ ఉంటూ, నా టెన్షన్‌లో నేనుంటూనే ఈ గ్యాప్‌లో మా వాళ్ళు ఏం చేస్తారో ఇంటిని అని భయపడుతూ మా ఆయన వైపు చూసా. మా ఆయనేమో ప్రశాంతంగా టీ తాగుతూ సెల్ చూస్తున్నారు. ఇంకా పిల్లలేమో హ్యాపీగా కొట్టుకుంటున్నారు. ఛీ! వీళ్ళ కోసం ఇంత టెన్షన్ పడతాను. కొంచెమన్నా ఏమైనా భయం ఉందా వీళ్ళకి? నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. నాకు నచ్చక గట్టిగా అరిచా. నాకు టెన్షన్ గా ఉంది. ఈ వంట పని నేను చేయలేను. ఈ రోజు స్కూలు, ఆఫీసులు మానేసేయండి అని. ఇంకంతే ఆ మాట విన్న మా పిల్లలకు ఎక్కలేని ఆనందం వచ్చేసి, నాన్న అమ్మ స్కూల్‌కి వద్దంటుంది అని గట్టిగా అరిచారు వాళ్ళు కూడా. వామ్మో! నేను అన్నది నిజమే అనుకోని వీళ్ళు నిజంగానే స్కూల్ మానేస్తారా ఏంటా అని నా గుండెల్లో దడ పుట్టేసింది. ఇంక వెంటనే మా ఆయన దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి నువ్వే రక్షించు అని, మరీ సీరియల్ స్టోరీ అయిపోయింది కదా! మార్చేస్తా. ఇప్పుడు నిజం చెప్తా. ప్లీజ్ ఈ రోజుకి పిల్లల్ని స్కూల్‌కి నువ్వే తీసుకొనెళ్ళాలి. బస్ అతనికి ఫోన్ చేసి రావద్దని చెప్తా ప్లీజ్ అని బతిమిలాడుకున్నా. హమ్మయ్య! మా ఆయన ఓకే అన్నాడు. పావుగంట టైం ఎక్స్‌ట్రా వచ్చేసింది. ఈ టైంలో మొత్తం పనులు కంప్లీట్ చేసి మా వాళ్ళని బయటకి పంపించేసా. లంచ్ బాక్సులు ఇచ్చేసి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇంక ఈ గందరగోళం అంటారా? ఒక్క సెకండ్ చాలు. అయినా ఈ పనులన్నీ నాకు జుజుబి అండి. ఎంతలో క్లీన్ చేసేస్తాను. చూసారా ఎంత నీట్‌గా ప్రశాంతంగా ఉందో? మొత్తం నీట్ చేసేసా. అదే కనుక మా వాళ్ళు ఇంట్లో ఉంటే ఆ గోల అస్సలు భరించలేను. సర్లేండి అంతా బాగానే ఉంది గానీ పాలకాయట మర్చిపోయా. ఇప్పుడు కాస్తున్నా ఉంటాయో విరిగిపోతాయో. మంచిగా ఉంటే రేపటికి పనికొస్తాయి. విరిగిపోతే పంచదార ఏసి కోవా చేసుకో. పన్నీర్ కూడా చేసుకోవచ్చు.